హరి ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం ఏ తల్లి కన్నటి పారవోను ఈ పైన నా కంటి ఏ కంటి కలలా కాంతివోను ఈ పైన నా ఇంటి సంక్రాంతి కలవు సగముగా నేను పొంది సంపూర్ణమైన నీ కొనవేలు చివరంట వదిలి నాటి చరామి. వధూవరులిద్దరూ పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోండి. పెద్దవాళ్ళు తాతయ్య బామ్మలు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. వెళ్ళండమ్మా. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండండి. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి బంగారు తల్లి. అరవింద్ బాబు, తల్లి తండ్రి లేని పిల్ల కడుపులో పెట్టుకుని చూసుకో. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను బామ్మ. చాలా సంతోషం బాబు. కలకాలం చల్లగా ఉండండి. అమ్మ పవిత్ర, తల్లి లేని పిల్లలు ఇక నుంచి వీళ్ళ బాధ్యత నీదే. సీతమ్మ ఆశీర్వదించండి. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండండి. లేవండి. పవిత్ర, నీది చాలా మంచి మనసు. నువ్వెప్పుడు బావుంటావు, సంతోషంగా ఉంటావు. రాజశేఖర్, పిల్లల్ని ఆశీర్వదించరా. ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. చల్లగా ఉండండి. లేవండి. మన బ్రతుకు కోట్లాస్తి పోయినోళ్ల ఆకల్లాంటిది. అడుక్కోవడానికి మనసు రాదు, వండుకోవడానికి డబ్బు ఉండదు. ఇక్కడ కూడా మనల్ని ఎవరూ పట్టించుకోరు. మనమే అడిగి ఆశీర్వాదం ఇవ్వాలి. అరే మేనల్లుడు, మీ మేనమామ అత్తయ్యల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోయారా మీరు? రండి రండి, ఆశీర్వదిస్తాం రండి. దీర్ఘాయుష్మాన్ భవ. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరంతా పెళ్లికొచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించినందుకు చాలా సంతోషం. ఈ ఆనంద సమయంలో మీకు ఒక శుభవార్త.
సంజన ఇలా రామ్మా. ఆది నువ్వు కూడా రా. రాజశేఖర్ ఇటు రారా. అన్నయ్య పిలుస్తున్నారు, వెళ్ళండి. రాజశేఖర్ నాకు ప్రాణ స్నేహితుడు మాత్రమే కాదు, నా బిజినెస్ పార్ట్నర్ కూడా. అంతేకాదు, నా కష్టంలో, సుఖంలో, బాధలో, సంతోషంలో వీడే నాకు తోడు. ఇప్పుడు మా స్నేహం మరింత దగ్గర కాబోతుంది. మేమిద్దరం బియ్యంకులం కాబోతున్నాం. త్వరలోనే రాజశేఖర్ కూతురు సంజనాకి, నా రెండో కొడుకు ఆదికి పెళ్లి జరగబోతుంది. త్వరలోనే మీ అందరికీ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనేది తెలియచేస్తాను. అప్పుడు కూడా మీ అందరూ ఇలాగే వచ్చి వీళ్ళకి కూడా మీ ఆశీస్సులు అందించాలి. కీర్తి, నిన్ను తలుచుకుంటేనే నాకు జాలిగా ఉందమ్మా. ఎందుకత్తయ్యా? పవిత్ర పెద్ద కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. రేపో మాపో సంజన కూడా ఆది భార్యగా వస్తుంది. సీతమ్మకిప్పటికే పవిత్రే లోకమైంది, తన మాటే వేదమైంది. పవిత్ర ఏది చెప్పినా దానికి సీతమ్మ డూడు బసవంలా తల ఊపుతా ఉంటది. అది అడ్డు పెట్టుకుని పవిత్ర నిన్నాడిస్తుంది. ఇక నుంచి నువ్వు నీ ఇంట్లోనే బిక్కు బిక్కుమంటూ బతకాలి. పవిత్ర చెప్పిందే వినాలి, పవిత్ర చెప్పిందే చేయాలి.